డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. అమరావతి పునః ప్రారంభ వేడుక ఇన్విటేషన్ మారింది. స్వల్ప మార్పులు చోటు చేసుకున్న ఇందులో ఈ మార్పులు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ వేడుకకి ఆహ్వానించారు. అయితే ఇన్విటేషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం పైన జనసేన నేతలు, కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి జనసేన పార్టీ, వారి నుంచి అభ్యంతరాలు రావడం, దీన్ని సోషల్ మీడియా ట్రోలింగ్ అంశంగా మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది. ఇది ముందుగా డిజైన్ చేసినటువంటి అమరావతి పునః ప్రారంభ వేడుకకు సంబంధించినటువంటి ఇన్విటేషన్. ఇందులో ఇచ్చినటువంటి పేర్లు చూస్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మాత్రమే ఉంది. దీనిపైన చాలా అభ్యంతరాలు వచ్చినాయి. అలానే సోషల్ మీడియాలో కూడా దీన్ని ట్రోల్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెంటనే తప్పును సరిచేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇమీడియట్గా ఇన్విటేషన్ని మార్పు చేసింది. ఈ కొత్తగా తాజాగా చేసినటువంటి ఇన్విటేషన్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ పేరును కూడా యాడ్ చేశారు. అమరావతి అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాతో ఉన్నారు కాబట్టి మామూలుగా అయితే మంత్రులు అండ్ మినిస్టర్స్ అని చెప్పని యాడ్ చేశారు అందులో. కానీ పవన్ కళ్యాణ్కి భాగస్వామిగా ఒక ప్రత్యేకత ఉంది. అలానే ఆయనకు ప్రత్యేకంగా ప్రస్తావించి గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పని జనసేన పార్టీ నాయకుల నుంచి అభ్యంతరాలు రావడం, సో దాన్ని వెంటనే సరిచేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఇమీడియట్గా మరొక ఇన్విటేషన్ని చేశారు. సేమ్ కంటెంట్ అంతా అదే ఉంటుంది. పునః ప్రారంభ వేడుకకి సంబంధించినటువంటి అంశాలు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు, ఆ కింద పవన్ కళ్యాణ్ పేరును కూడా యాడ్ చేశారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ రావడము, అదేవిధంగా కూటమిలో ఒక చిచ్చు పెట్టేటువంటి అంశంగా ఇది మారిపోవడం, దీనిపైన ఎక్కువ చర్చ జరగడం, ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయంతో ఏపీ సీఎం ఇమ్మీడియట్గా ఈ తప్పును సరిచేయాల్సిందిగా అధికారులకి ఆదేశించారు. సో కొంతమందికి ఇప్పటికే ఈ ఇన్విటేషన్స్ని పంపకం కూడా జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులతో పాటు అమరావతి రైతులకి, ఆ కుటుంబాలకి 29 గ్రామాలు గత 1631 రోజులు పోరాటం చేసి అమరావతి రాజధాని అనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నాయకులతో భేటీ నిర్వహించారు, అమరావతి రైతులకి సంబంధించినటువంటి నాయకులతో. అలానే ఆయా కుటుంబాలకు వెళ్ళి ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ నాయకులందరూ కూడా ఈ ఇన్విటేషన్స్ని ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు అమరావతి గ్రామాల్లో. అలానే ప్రజాప్రతినిధులకి ఆహ్వానం పంపించారు. విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆహ్వానం పంపినట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం ఎవరు అందజేయాలి అదే తరహాలో ఈ ఇన్విటేషన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో అమరావతి ప్రారంభ వేడుక, మొదటి ప్రారంభ వేడుక సందర్భంలో కూడా ఆయన అటెండ్ కాలేదు. ఆ సందర్భంలో ఈసారి అటెండ్ అవుతారా లేదా అనేది ఒక ఆసక్తిగా మారినటువంటి అంశం. సో మొత్తం మీద అమరావతి రైతాంగం, అమరావతి ప్రజానీకం, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకి దాదాపు 5 లక్షల మంది అటెండ్ అవుతారనేటువంటి అంచనా ఉంది. అదే క్రమంలో దాదాపుగా 1.5 కిలోమీటర్ వరకు ప్రధానమంత్రి రోడ్ షో ఉంటుంది, అది కూడా అమరావతి ప్రాంతంలోనే. సో దీనికోసం ప్రత్యేకంగా సీడాక్సిస్ రోడ్ నుంచి టోటల్గా గ్రీనరీతో అభివృద్ధి చేస్తున్నారు. చుట్టుపక్కల చాలా వరకు చెట్లు పెంచారు. అదనంగా ఇప్పుడు బ్యూటిఫికేషన్ ప్రక్రియని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ABCRDF ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. సో ఆ ప్రధానమంత్రి వెహికల్ వెళ్ళేటువంటి ప్రాంతం, ఈ యాత్ర రోడ్ షో జరిగేటువంటి ప్రాంతం దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడే ఒక 50,000 మంది ప్రజానీకం వచ్చి ప్రధానికి ఆహ్వానం పలుకుతారనేటువంటి సంకేతాలను ఇప్పటికే అధికార యంత్రాంగం ఇచ్చింది. సో దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వేదిక, దాదాపుగా ఒక 50,000 మంది కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా అన్ని ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి కూడా 5 లక్షల మంది వస్తారనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఇన్విటేషన్ కార్డుని అన్ని గ్రామాల్లో కూడా పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే కూటమిలో ఎలాంటి వైషమ్యాలు లేవు, అలానే అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం అనే సంకేతాలు ఇచ్చేందుకే కొత్త ఇన్విటేషన్ కార్డును రెడీ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.